కావ్య, ఏంటన్నయ్య, నువ్వు షాపింగ్ చేయడానికి వచ్చావా? అవునరా, కానీ నాకు కాదు, మా మేనేజర్ గారికి. ఆయనే నన్ను షాపింగ్కి తీసుకొచ్చారు. మీ మేనేజర్ గారు వచ్చారా? అవునమ్మా. ఆ రోజు మీ ఆఫీస్లో నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను, ఇప్పుడైనా చెప్పాలి. ఎక్కడున్నారు ఆయన? ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నారు. కింద ఇంట్రడ్యూస్ చేస్తాను. రా. ఏయ్, నువ్వు చూస్తుంటే నేను ఇప్పుడే వస్తాను. సరే, అలాగేనే. ఆయన బయట ఎక్కడ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండుంటారు. నువ్వు డ్రెస్ సెలక్షన్స్ చేస్తూ ఉండు, ఆయన రాగానే పిలుస్తాను. సరే అన్నయ్య. ఏయ్, సెలెక్ట్ చేశారా? చేసామే. ఏం కాల్ సార్? ఫార్మల్ షర్ట్స్ చూపించండి. ఇది ఎలా ఉంది? సూపరే, నీ సెలెక్షన్ డిఫరెంట్. సరే, నేను వెళ్ళి ట్రయల్ చేసి వస్తా. సరే. ఇది బాగుంటుంది సార్. యా, దిస్ ఇస్ బెటర్ సార్. ట్రైలర్ రూమ్ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ పైన. అవునండి. ఓకే. సారీ అండి, సారీ. ఏంటి సారీ? నీ కాస్తైనా బుద్ధుందా? కొంచెమైనా మేనర్స్ ఉందా? నువ్వు ఒక పోకిరిగాడు అనుకున్నాను, కానీ ఇంత నీచమైన బిహేవియర్ ఉందనుకోలేదు. అసలు నువ్వింత రోగం అనుకోలేదు. హలో, లిమిట్స్ దాటి మాట్లాడకండి. మీరు డ్రెస్ చేంజ్కి వచ్చినప్పుడు డోర్ లాక్ చేసుకోవాలి. ఆ పని చేయకుండా నన్ను అంటారేంటి? నేను డోర్ లాకే చేశా, నువ్వే నేను రావడం చూసి డోర్ తీసుకుని వచ్చావు. మీరు లాక్ చేసి ఉంటే డోర్ ఎలా తెరుచుకుంటుంది? చేశారనుకుని లాక్ చేయలేదు. తప్పు మీరు చేసి రివర్స్లో నన్ను అంటారేంటి? మీ కేర్లెస్నెస్కి నేనా రెస్పాన్సిబిలిటీ? అవునవును, నువ్వు ఒక జెంటిల్మెన్వి. నేను తప్పుగా అర్థం చేసుకుని రివర్స్లో అంటున్నాను. కనిపించిన ప్రతి చోటు నన్ను టీస్ చేస్తూనే ఉన్నా. ఈ రోజు నిన్ను ఊరికే వదలను. పోలీసులు పిలిచి నీ అంత చూస్తాను. హలో హలో మిస్. అన్నయ్య, ఏంటి కావ్య, బయలుదేరావా? మా మేనేజర్ ఇంకా కనిపించలేదు. ఫోన్ చేస్తేనేమో నాట్ రీచబుల్ అని వస్తోంది. మనం చూడాల్సిన మనిషి మనకు కనిపించకపోయినా నేను చూడకూడని మనిషి మాత్రం నాకు కనిపించాడు. ఆ ఈడియట్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. ఎవడమ్మా వాడు నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది? డీటెయిల్స్ తెలియవన్నయ్య. టిప్ టాప్ గా ఉంటాడు. గుడి, రెస్టారెంట్, పబ్లిక్ ప్లేస్, ఇలా అన్ని చోట్ల టీస్ చేస్తున్నాడు. ఇందాకేమో నేను ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే లోనికి వచ్చేసాడు. పదమ్మా, వాడెవడో చూపించు, వాడు అంతూ తెలుస్తా. పద. ఎవడమ్మా, ఎక్కడున్నాడు? రా అన్నయ్య. సార్, మీరెప్పుడు పైకొచ్చారు? మీకోసం నేను కిందంతా వెతుకుతున్నాను. మీరెక్కడ కనిపించలేదు. కావ్య, వీరేనమ్మా మా మేనేజర్. సార్, మా రెండో సిస్టర్ కావ్య. నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. రియల్లీ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు సేమ్ ఫీలింగ్ సార్. యాక్చువల్గా మా అన్నయ్య మీ గురించి చెప్పినప్పుడు వెరీ గుడ్ జెంటిల్మెన్ అని ఫీల్ అయ్యా. మీరెవరో తెలియక మీరు ఎదురుపడ్డప్పుడల్లా తప్పుగా అనుకుని గొడవ పడ్డాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధేస్తుంది సార్.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నో నో నో, దేనికండి సారీ? యాక్చువల్గా నేను సారీ అడగాలి. మా కంపెనీ మార్కెటింగ్ ఎంతగా డెవలప్ అవడానికి మంచి ఐడియా ఇచ్చిన మిమ్మల్ని చాలా చాలా మాట్లాడినాను. మీరెవరో తెలుసుకోకుండా బిహేవ్ చేశాను. చాలాసార్లు మిమ్మల్ని కలవాలని ట్రై చేశాను, కానీ కలవలేకపోయాను. మీరు వినోద్ సిస్టర్ అని తెలియక చాలాసార్లు స్టూపిడ్గా మీతో ఘర్షణకు దిగాను. మీరు సోన్ సో అని తెలిస్తే మన మధ్య ప్రవర్తన మరోలా ఉండేది. ఇక అవన్నీ మర్చిపోండి సార్. అవన్నీ తలుచుకుంటూ ఇలా మీరు ఒకరికొకరు సారీలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా? ఇద్దరు మంచివాళ్లే కాకపోతే మీరు కలిసినప్పుడల్లా జరిగిన కోయిన్సిడెన్స్ ఒకరినొకరు అపార్థం చేసుకునేలా చేశాయి. ఈరోజు నేను ఉండబట్టి మీరు ఒకరికొకరు పరిచయం అయ్యారు, అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. లేకపోతే మళ్ళీ గొడవ పడేవాళ్ళేమో. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడలేకపోయాను. ఆ తర్వాత మీరు మళ్ళీ మా ఇంటికి రాలేదు. ఓసారి మీరు మా ఇంటికి రావాలి సార్. తప్పకుండా వస్తాను. ఎప్పుడు ఇన్వైట్ చేసినా ఇలానే అంటారు, కానీ రారు. ఆ రోజు ఇంటికొచ్చి కనీసం కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోయారు. మా అమ్మ చాలా ఫీల్ అయ్యారు. ఈసారి మా ఇంటికొచ్చి భోజనం చేసి మరీ వెళ్ళాలి సార్. అలాగే వినోద్, తప్పకుండా వస్తాను, భోంచేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సార్. సార్, ఈసారి మీరు వస్తానని రాకపోతే మేము చాలా హర్ట్ అవుతాం. మీకోసం మేము అంతా వెయిట్ చేస్తుంటాం. మీరు తప్పకుండా రావాలి సార్, మిస్ చేయకూడదు. కావ్య, నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఫ్రాంక్గా చెప్పండి, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఫ్రాంక్గా చెప్పాలంటే స్మార్ట్ గాను హ్యాండ్సమ్ గాను ఉన్నారు. మరైతే నేనేం తప్పు చేశానని, జరిగిందంతా మర్చిపోండి అని మీ అన్నయ్య చెప్పాక కూడా సార్ సార్ అంటూ సెపరేట్ చేసి మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడి నుంచి సార్ అనే పదం వదిలేసి జస్ట్ కాల్ మీ యాజ్ దిలీప్. ఎందుకు నవ్వుతారు? నా పేరు అంత కామెడీగా ఉందా? అయ్యో, అలా కాదు సార్. సడన్ గా అలా పిలవడం అయ్యే పని కాదు సార్. అదిగో మళ్ళీ సార్. సరే, ఇక మీదట దిలీప్ అనే పిలుస్తాను. గుడ్. హలో హలో, సారీనే, నేను 2 minutesలో వచ్చేస్తాను. అన్నయ్య, మా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళాలి. తినేసెలవే. బాయ్ అన్నయ్య. బాయ్ దిలీప్. బాయ్. పిన్ని, భాగ్యం పిన్ని. రామ్మా కవితారా. ఏంటమ్మా అది? ఇది పుల్ల మామిడికాయ పచ్చడి పిన్ని. అర్చనకిద్దామని తీసుకొచ్చాను. నెల తప్పిన మనిషి నాలుక నానా రుచులు కోరుకుంటుందంటారు కదా. పైగా పులుపంటే చాలా ఇష్టపడతారని తీసుకొచ్చాను పిన్ని. దీన్ని ఓ ముక్క నోట్లో వేసుకుంటే ఆహా, ఇంకా ఆ రుచి చెప్పక్కర్లేదు పిన్ని. అవును పిన్ని, అర్చన ఎక్కడుంది? లోపలుందమ్మా, వెళ్ళు. సరే పిన్ని. అర్చన, అర్చన, ఓ పడుకున్నావా? సర్లే, నేను తర్వాత వస్తాలే. అయ్యో అక్క, ఏం తోచక ఊరికే అలా పడుకున్నాను. పైగా అత్తయ్య నన్నే పని చేయనీయడం లేదు, అందుకే అలా పడుకున్నాను. రా కూర్చో అక్క. అదేంటి కింద కూర్చుంటున్నావు? పైన కూర్చో అక్క. పర్లేదర్చన. అవును, నువ్వేంటి ఇలా కింద పడుకున్నావు? ఇలాంటి సమయాల్లో చక్కగా మంచం మీద పడుకోవాలి గాని నేలనే తినేస్తున్నావేంటి? అసరే, అసలు విషయం మర్చిపోయాను. నేను నీకోసం పుల్ల మామిడికాయల పచ్చడి తీసుకొచ్చాను. నీకిప్పుడు ఇలాంటివే తినాలనిపిస్తుంది కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో అర్చనా. ఇప్పుడెందుకులే అక్క. తీసుకో. ఇదిగో అర్చనా, రుచిగా ఉంది కదా అని
దీన్నే భోజనానికి బదులుగా లాగించావు. జాగ్రత్త. చక్కగా అన్నంలో కలుపుకొని ఇంత నెయ్యి వేసుకుంటే రుచి అద్దరిపోతుంది. ఆ అర్చన, అన్నం సహించడం లేదంటూ, రుచించడం లేదంటూ కడుపు మార్చుకోకే. కడుపులో బిడ్డ ఎదుగు బొదుగు లేకుండా ఖర్చుకుపోతాడు. టైంకి పళ్ళు, జ్యూసులవి తీసుకుంటూ ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అర్చనా, నీకేదైనా తినాలి అని అనిపిస్తే మొహమాట లేకుండా నాతో చెప్పు. నేను చేసి తీసుకొస్తాను. నువ్వేం వెనక ముందాడకు. నీ సొంత అక్కననుకో. ఆ మాటన్నావు, అదే 10,000 అక్క. అర్చనా, నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి నేనెంత సంతోషపడ్డానో తెలుసా? కానీ అర్చనా, నా మనసులో చిన్న అనుమానం తెలుస్తోంది. తీరా అడిగిన తర్వాత ఇదేంటబ్బా ఇలా అడిగింది అని మాత్రం అనుకోకే. అలాంటిదేం లేదు, అడుగక్క. అది నువ్వు నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా లేక ఏదైనా డ్రామా ఆడుతున్నావా అని. ఆ అనుమానం నీకెందుకొచ్చింది? అది నువ్వు చెప్పిందాన్ని బట్టే. ఆ రోజు నువ్వేమన్నావు? నీకు గోపికి మధ్య అలాంటిదేం లేదన్నావు కదా. అన్నానక్క. ఆ రోజు మా మధ్య ఉన్న పరిస్థితుల్ని బట్టి అలా అన్నాను. కాని ఆ పరిస్థితే ఎల్లకాలం ఉంటుందా? ఇష్టమో కాదో భార్యాభర్తలు అయిపోయాం కదా. ఈ జీవితం ఇంకా ఆయనతో గడపాల్సిందేగా. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఎంతకాలం అని ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటాను చెప్పు. అందుకే నా మనసు మార్చుకున్నాను. అంతే, ఇద్దరం కలిసి హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నాం. చాలా సంతోషం అర్చన. ఆ రోజు మీ ఇద్దరి మధ్య దూరం ఉందని తెలిసి నేను చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ భగవంతుడు నీ మనసు మార్చాడు. మీరిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. నాకంతకంటే కావాల్సిందేముంది? అది సరే గాని నువ్వు కడుపుతో ఉండడం నిజమేగా? ఇప్పుడే కదక్క సమాధానం చెప్పాను, మళ్ళీ అలా అడుగుతావే? అడిగానా? మతిమరుపు ఎక్కువైపోతుంది అర్చనా. ఏదైతేనే నీ కడుపున ఓ కాయ కాయబోతోంది. అది 2 కుటుంబాల్ని చక్కగా కలిపింది. రెండిళ్లలోనూ ఆనందం తొంగి చూసింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ నువ్వేదైనా అనుకొని అబద్ధం ఆడావనుకో, ఆ తర్వాత చాలా పెద్ద సమస్యే ఈ ఆనందాన్ని ఎక్కడ దూరం చేస్తుందోనని నా భయం. అందుకే అర్చన అలా అడిగాను. నువ్వే అపార్థం చేసుకోకే. అక్క, నిజంగానే నేను కడుపుతో ఉన్నానని డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసి చెప్పారు. మంచిదర్చన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మందులవి టైం ప్రకారం వాడు. అశ్రద్ధ చేయకే. ఈ 3 నెలల్లో నీకు వీలైనంత విశ్రాంతి తీసుకో. గోపికి కాస్త దూరంగా ఉండు. సరే అర్చన, నేను బయలుదేరతాను. సరే అక్క. ఎందుకు అర్చన అందరితోనూ అబద్ధాన్ని నిజమని చెప్తున్నావు? ఇప్పుడు కవితకంత డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. కవితకి చెప్పకూడని విషయాలు కూడా పోసుకొచ్చినట్టుగా చెప్పావు. అబద్ధాన్ని అంత వివరంగా చెప్పిందానివి అసలు నిజాన్ని, మన మధ్యున్న దూరాన్ని నిర్భయంగా చెప్పచ్చుగా. ఎందుకు దాచావు? కారణం లేకుండా అర్చనేది మాట్లాడదు. నువ్వు ముందు అది తెలుసుకో. మీ అమ్మ స్థలం కొనాలని, నన్ను నగల విషయంలో వేధిస్తున్నారని మా ఇంట్లో చెప్పింది ఈ కవితే. అలా చెప్పడం వల్ల 2 కుటుంబాల మధ్య చిచ్చు రేగింది. ఇప్పుడు నేను గర్భవతిని కాను అనే విషయం ఆవిడ చెవిన పడితే నోరు చాటంత చేసి వెళ్ళి మా అమ్మ దగ్గర వాగుతుంది. అది విని ఇప్పుడు కాస్త సంతోషంగా ఉన్న మా అమ్మ మళ్ళీ మొదటికొస్తుంది. అది నాకిష్టం లేదు. అందుకే నేను అలా చెప్పానా తప్ప? మంచి పని చేసావు అర్చన. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇందులో అంత సంతోషించాల్సిన అవసరం ఏముందో? నీకు గుర్తుందా, ఇదే విషయాన్ని
నా మనసులో దాచుకోలేక నేను చాలా బాధపడ్డాను. నా మనసుని తేలికపరుచుకోవడానికి నా బాధ గురించి నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ శివకి చెప్తే వాడు నా మీద ఉన్న అభిమానంతో మనిద్దరిని సంతోషంగా చూడాలనే ఆశతో నీతో ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు నువ్వు చాలా పెద్ద గొడవ చేశావు. అప్పుడు నేను చేస్తే తప్పు, ఇప్పుడు నువ్వు చేస్తే రైటు.